world's largest lift irrigation project. తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్. దేశం మొత్తం కరువున్నా మనకిక కరువు రాదు. కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు. అసాధ్యమైనటువంటి పనిని ఇవాళ సుసాధ్యం చేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే. వాస్తవానికి పల్లెంలో అన్నం ఉన్నా కూడా అన్నం తినలేనటువంటి పరిస్థితి మన తెలంగాణది. తలాపు నుండి గోదావరి పోతున్నా కూడా ఆ గోదావరి జలాలను వాడుకోలేనటువంటి ఒక పరిస్థితి మన తెలంగాణది. అందుకనే దశాబ్దాల పాటు ఈ ప్రాంతము డెక్కను పీఠంలో ఉండడం వల్ల కరువును ఎదుర్కొన్నది, కష్టాలను అనుభవించింది, కన్నీళ్లతో ఎన్నో రకాలుగా బాధపడ్డది. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ తెలంగాణ ప్రతి అంగుళం తిరిగినటువంటి ఒక వ్యక్తిగా, ఇక్కడటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తిగా, లక్షల ఆత్మహత్యలను చూసినటువంటి ఒక వ్యక్తిగా, వలసలను చూసినటువంటి ఒక వ్యక్తిగా, దీనికి ఒక విముక్తి కలిగించాలంటే అది కేవలము గోదావరి జలాలను తీసుకురావడం ద్వారా మాత్రమే సాధ్యమని కేసీఆర్ గారు భావించి ఈ అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్లించినాడమ్మా. కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న. ఎట్టుండే మన పల్లెలు గతమంతా నెర్రెబారిన నేలలు. కాళేశ్వరం మీద అనేక అపోహలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కాళేశ్వరం మీద చర్చోపచర్చలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో నిజంగా వాస్తవాలు ఏందో తెలుసుకునేందుకు మేము కాళేశ్వరం టూర్ చేపట్టడం జరిగింది. కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. దీనికి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే ఇది ఒక త్రివేణి సంగమం. గోదావరి జీవనది ఈ ప్రాంతం నుండి ప్రవహిస్తూ ఉంటది. ఈ ప్రవహిస్తున్నటువంటి ఈ నదిలో ప్రాణహిత, మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ప్రాణహిత ఇక్కడ కలుస్తుంది. సరస్వతి అంతర్వాహినిగా ఉంటది. ఈ 3 నదులు కలిసి మనకు మేడిగడ్డ వైపు, అటు నుండి రాజమండ్రి, అక్కడ నుండి సముద్రంలో కలిసే వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉంటది. సుమారుగా 281 టీఎంసీల నీటి లభ్యత ఉంటది అని చెప్పి సిడబ్ల్యూసీ తేల్చింది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటువంటి తుమ్మిడిహట్టి దగ్గర కేవలము 80 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని చెప్పి అదే సిడబ్ల్యూసీ చెప్పింది. నీటి లభ్యత ఎక్కువ ఉండాలంటే అది ఈ ప్రాణహిత కలిసిన తర్వాత ఇక్కడ మాత్రమే అది సాధ్యం అని చెప్పి కేసీఆర్ గారు కాళేశ్వరంకు రూపకల్పన. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేసినటువంటి మేడిగడ్డ బరాజ్ మీద ప్రస్తుతం మేము నడుస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ నిల్చున్న సమయానికి సుమారుగా ఒక 4 లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నది. అంటే సుమారుగా ఒక మనకు 40 టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నది. 40 టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నా కూడా ఈ 85 పిల్లర్లో ఏ ఒక్క పిల్లర్ కూడా ఏం కాలేదు. దీంట్లో కేవలం ఈ యొక్క 2 పిల్లర్లో కొంత చీరికలు వచ్చినంత మాత్రాన అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పి మాట్లాడమేందో ఇది చాలా దురదృష్టకరం. ఇది కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత ఆ నీరంతా కూడా మేడిగడ్డ వైపు ప్రవహిస్తూ ఉంటుంది. మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ని కట్టడం జరిగింది. దానికంటే ముందే కన్నెపల్లి వద్ద ఒక లక్ష్మీ పంప్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ లక్ష్మీ పంప్ హౌస్లో 17 పంపులు ఉన్నాయి. ఈచ్ పంపు 2219 క్యూసెక్ల వాటర్ని డ్రా చేస్తుంది. 40 మెగావాట్ల కెపాసిటీ కలిగినటువంటి పంపు ఈచ్ పంపు. అంటే మొత్తం 17 పంపులు 680 మెగావాట్ల కెపాసిటీతోని మొత్తము
పర్ డే 3 TMC వాటర్ని డ్రా చేసి ఇగో ఈ పైపుల ద్వారా ఈ కాలువలో నీటిని పోస్తాయి. ఆ పోసినటువంటి నీరు కాస్త ఈ కాలువల ద్వారా మళ్ళీ అన్నారం బ్యారేజ్ దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్కి చేరుకోవడం జరిగింది. ఈ బ్యారేజ్కు సరస్వతి బ్యారేజ్గా నామకరణం చేశారు. సుమారుగా 2734 కోట్ల వ్యయంతో నిర్మాణం చేసినటువంటి ఈ ప్రాజెక్టులో సుమారు 66 పిల్లర్లు ఉన్నాయి. 66 పిల్లర్లు కలిగినటువంటి ఈ ప్రాజెక్టు ఒక 10 TMCల నీటిని ఆపగలుగుతుంది. అంటే 10 TMCల నీటి స్టోరేజ్ కెపాసిటీ. తెలంగాణకు జీవధారైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినటువంటి 3వ బ్యారేజే ఈ సుందిల్లా పార్వతి బ్యారేజు. సుమారుగా 2000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఈ బ్యారేజ్లో 75 పిల్లర్లు ఉన్నాయి, 13 పంపులు ఉన్నాయి. సుమారుగా ఒక 8 TMCల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అనేక పంప్ హౌజుల నుంచి నీటిని డ్రా చేసి పంట పొలాల్లో పంపించవచ్చు, కానీ వాటిని కూడా ఆన్ చేస్తలేరు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అద్భుతమైనటువంటి అత్యంత లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి బాహుబలి మోటార్లను ఈరోజు మొత్తం పడావు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ వద్ద ఉన్నటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్ హౌస్లను పూర్తిగా నిర్వీర్యం చేసి కాళేశ్వరం పని అయిపోయింది అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. మీరు చూసినట్టయితే ఇక్కడ మనం పార్వతి పంప్ హౌస్ దగ్గర ఉన్నాము. ఇది సుందిల్లా బ్యారేజ్ దగ్గర నిలిచినటువంటి నీటిని తీసుకొచ్చి ఎల్లంపల్లిలో ఎత్తేటువంటి ఈ పంప్ హౌస్ ఇది. మనం చూస్తే అసలు ఆ బోర్డు కూడా తుప్పు పట్టింది. కనీసం ఒక మనిషి కూడా లేడు ఇక్కడ కనీసం దీన్ని మెయింటైన్ చేయడానికి. కానీ కంప్లీట్ నిర్లక్ష్యం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దానివల్లనే దీని డెలివరీ పాయింట్ దగ్గర కూడా ఒక చుక్క నీళ్ళు లేదు. కాళేశ్వరంలో మరో కీలక కాంపోనెంట్ అయినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మేము రావడం జరిగింది. ఇది వాస్తవానికి ఒక కీలకమైనటువంటి జంక్షనే. ఎందుకు ఈ కీలకమైంది అంటే అటు SRSPకి ఇటు మేడిగడ్డకు మధ్యలో ఉన్నటువంటిది ఇది. అంటే నీటిని ఎటైనా పంపు చేయడానికి ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రారంభిస్తే కొన్ని గేట్లు అవి నిర్మాణం చేసి మధ్యలోనే వదిలేసింది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెట్టినటువంటి ఖర్చు వృధా కాకూడదు అని చెప్పి దీన్ని మళ్ళీ కాళేశ్వరంలో ఒక భాగం చేసి దీన్ని కూడా వాడుకోవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఇంజనీరింగ్ మార్వల్ కేసీఆర్ గారు చేసిన ఈ ప్రయత్నాన్ని భగీరథ తత్వం అని చెప్పేసి అందరూ వర్ణిస్తారు. మనం ఉదాహరణకి ఇక్కడ చూసినట్లయితే మనం ప్రస్తుతం నందిమేడారం దగ్గర ఉన్నాం. ఈ 7 పంపులు ఎక్కడి నుండి నీళ్లు డెలివరీ చేస్తాయంటే మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అక్కడ వెనకాల నీళ్లు ఈ టన్నెల్ ద్వారా ఈ 7 పంపులు 2 TMCలు రోజుకు 2 TMCల నీటిని ఎత్తిపోసి కింద గాయత్రి పంప్ హౌస్కు మిడ్ మానేర్కు తరలించడం జరుగుతుంది. కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు మనం ఉన్నాం. ఇందులో మొత్తం 7 పంపులు ఉన్నాయి. వీటినే బాహుబలి మోటార్లు అని కూడా మనం అంటాం. ఒక్కొక్క పంపు సామర్థ్యం వచ్చేసి 3150 క్యూసెక్కుల నీళ్లను ఎత్తిపోసే సామర్థ్యం గల పంపులు ఇక్కడ ఉన్నాయి. ఒక రోజుకి అన్ని పంపులు కలిపి ఒక రోజుకి 2 TMCల నీళ్లని ఎత్తిపోస్తూ ఉంటాయి. ఇక్కడి నుండి డైరెక్ట్ గా మిడ్ మానేర్ కి ఆ నీళ్లను ఎత్తిపోస్తూ ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా, స్ట్రాటజిక్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కడెము గోదావరి జలాలను ఎల్లంపల్లి దగ్గర ఓడిసిపడతాం మనము. ప్రాణహిత గోదావరి జలాలను అటు మేడిగడ్డ, అన్నారం, సుందిల దగ్గర ఒడిసిపట్టి ఎల్లంపల్లి తీసుకొచ్చి ఈ ఎల్లంపల్లి నుండి
మనము గాయత్రి పంప్ హౌస్, మేడారం పంప్ హౌస్, ఆ 2 పంప్ హౌస్ ద్వారా మనం ఆ నీళ్లను తీసుకొస్తాము. ఆ నీళ్లు వచ్చే పాయింట్కి ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా ఇక్కడికి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తాయి. ఈ 2 కెనాల్స్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు ఇవి మిడ్ మానేర్కి వెళ్ళి లోయర్ మానేర్కి వెళ్ళి వేరియస్ ఛానల్స్ ద్వారా, వేరియస్ కెనాల్స్ ద్వారా, రిజర్వాయర్స్ ద్వారా అవి తెలంగాణలో ఉన్నటువంటి పంట పొలాలకు చేరుతాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ ఎస్ఆర్ఎస్పి ఒకవేళ ఎండాకాలంలో కానీ లేకపోతే కరువు వచ్చినప్పుడు ఎండినప్పుడు మనం ప్రాణహిత ద్వారా, అదేవిధంగా ఎల్లంపల్లి ద్వారా వచ్చేటువంటి నీళ్లను ఈ గాయత్రి పంప్ హౌస్ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ ఇదే కెనాల్లో రివర్స్ పంపింగ్ రాంపూర్, రాయేశ్వర్పేట్, ముక్పాల్లో ఉన్నటువంటి పంప్ హౌస్ల ద్వారా ఆ నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పిని నింపుతాము. అందుకనే కేసీఆర్ గారు నదులకు నడక నేర్పిన్లు అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడి పెండింగ్ ప్రాజెక్టుగా గుర్తింపబడినటువంటి ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టును కేసీఆర్ గారి హయాంలో పూర్తి చేయడం జరిగింది. కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్లు, ఇటు ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేటువంటి నీళ్లు ఈ రిజర్వాయర్లో ఆగి దాని తర్వాత అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ద్వారా జంటన లో అంతర్భాగమైనటువంటి అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్ట్కి రిజర్వాయర్కి మనం చేరుకోవడం జరిగింది. ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ దగ్గర 3 పంపులు ఆన్ అయినాయి. 3 పంపులు ఆన్ అయితే సుమారుగా 9,000 క్యూసెక్కుల నీళ్లు ఇక్కడి నుంచి ప్రవహిస్తూ ఉన్నది. మరి ఈ నీళ్ళన్నీ ఎక్కడికి పోతాయి? తెలంగాణ పంట పొలాలకు పోకపోతే అవి పాకిస్తాన్ పోతాయి. ఈ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్కి మనం చేరుకున్నాం. రంగనాయక్ సాగర్ దగ్గర ఇప్పుడు 3 మోటార్లు ఆన్ అయినాయి. 4 మోటార్లు ఆన్ అయితే రోజుకు 1 టీఎంసీ నీటిని ఎత్తిపోసేటువంటి ఈ రిజర్వాయర్ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారు? మరి ఈ నీళ్ళని ఎక్కడికి పోతున్నాయి? కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కడితే కేసీఆర్ గారు గొలుసుకట్టు రిజర్వాయర్లు కట్టి గోదావరిని చేయి పట్టుకొని మొత్తం తెలంగాణ అంతా తిప్పుకుంటూ చివరకు హైదరాబాద్ కూడా గోదావరిని ఇప్పుడు మనము సిద్దిపేటకి సమీపంలో ఉన్నటువంటి రంగనాయక్ సాగర్కి చేరుకున్నాం. ఈ రంగనాయక్ సాగర్కి అనంతగిరి నుండి టన్నెల ద్వారా ఇక్కడికి నీరు చేరుతున్నది. ఆ టన్నెల్లో సుమారుగా ఒక 700 మీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే ఈ టన్నెల్లో వచ్చినటువంటి నీళ్లు మనకు కనబడతాయి. అంటే ఎంత గొప్ప భగీరథ ప్రయత్నం మనకు అర్థమవుతుంది. గొలుసుకట్టు రిజర్వాయర్ను నిర్మాణం చేసి 550 మీటర్ల లోతున్నటువంటి గోదావరి నీటిని సిద్దిపేటకు లిఫ్ట్ చేసి పోస్తున్నారు. లిఫ్ట్ చేసి పోస్తే ఈ రంగనాయక్ సాగర్ కింద సుమారుగా 1,10,000 ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఈ కెనాలు మనకు కొండపోచమ్మ సాగర్కి వెళ్తుంది. ఈ కెనాలే మనకు నల్గొండ జిల్లాలోని గంధమల్ల చెరువుకు అలాగే బస్వాపూర్ రిజర్వాయర్కి వెళ్తుంది. ప్రస్తుతం ఇప్పుడు మనకు 1100 క్యూసెక్ల నీటిని విడుదల చేసి కొండపోచమ్మ సాగర్ యొక్క అక్కారం పంప్ హౌస్, మార్కుక్ పంప్ హౌస్ ద్వారా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లో ఇప్పుడు మేము మల్లన్న సాగర్ దగ్గర ఉన్నాము. మల్లన్న సాగర్ దగ్గర ఇప్పుడు 8 పంపులు వస్తున్నాయి. ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీల రిజర్వాయర్. ఇది హైదరాబాద్ నెత్తి మీద ఒక గోళం పెట్టి ఆ గోళంకు నల్ల ఇప్పితే ఎట్లయితే కింద నీళ్ళు వస్తాయో అట్లా హైదరాబాద్కు చేరే విధంగా దీన్ని అద్భుతంగా నిర్మాణం చేశాను. ఈ బీడుబడ్డ నేలను పచ్చబడేటట్టు చేస్తే, ఆత్మహత్యలను, వలసలను, ఆకలి కేకలను ఆపితే ఈరోజు
కుట్రతోని కేసీఆర్ గారి మీద ఒక కమిషన్ వేసి వారిని అవమానించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ ఇచ్చింది అయితే వాటర్ బాగానే ఉన్నది. ఇవి మల్లన్న సార్ వాటర్ కూడా ఇప్పుడు మేము అవే వాటర్ తాగుతున్నాం. మా కలెక్షన్ కూడా హైదరాబాద్ సిటీకి మా విలేజ్లకి ఇవే ఇచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఇది ఒక మల్లన్న సాగర్ కాదు, ఇది తెలంగాణ జన హృదయ సాగరం. మనం ఇప్పుడు కొండపోచమ్మకు చేరుకున్నాము. ఇది 15 టీఎంసీల రిజర్వాయరు. మనకు మల్లన్న సాగర్ నుంచి వచ్చేటువంటి నీటిని ఈ పంప్స్ ఎత్తిపోస్తూ ఉంటాయి ఈ రిజర్వాయర్లకి. గోదావరి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని తీసుకురావాలనేటటువంటి తపనతోనే నిర్మాణం చేసినటువంటి ఒక రిజర్వాయర్ ఇది. ఈ రిజర్వాయర్ల వల్ల కేవలం పంట పొలాలు మాత్రమే సస్యశ్యామలం కావడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులకు, ఎడ్లకు కానీ గొర్రెలకు కానీ వాటికి కూడా నీరు అందిస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు బతుకుతున్నారు. కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం కూలింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మీద కేసు పెట్టాలని ఆయన రోజు లొల్లి పెడతాను. ఇప్పుడు అవే కదా నీళ్ళు వచ్చేటి, మరి కాళేశ్వరం నీళ్ళే కదా వచ్చేటి. కాళేశ్వరం ఏనా మరి ఎక్కడి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ గంధమల్ల వద్ద ఒక రిజర్వాయర్ నిర్మాణం చేయాలి. దానికి 9 టీఎంసీల కెపాసిటీ ఉండాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఇక్కడికి వచ్చి ఒక రాయి వేసి కొబ్బరికాయ కొట్టిపోయాడు. ఒకవైపు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, కాళేశ్వరం కూలిపోయింది అంటాడు. ఇంకోవైపు అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి ఈ గంధమల్ల రిజర్వాయర్కి వచ్చి ఆయన శంకుస్థాపన చేసిండు. ఇప్పుడు ఏది నిజం అనుకోవాలి? కాళేశ్వరం ఉన్నదనుకోవాలన్నా లేదా కాళేశ్వరం కూలిపోయింది అనుకోవాలన్నా? మళ్ళీ దీనికి రేవంత్ రెడ్డి గారు నీళ్లు తీసుకొచ్చేది ఎక్కడి నుండి అంటే మల్లన్న సాగర్ నుండి. మరి మల్లన్న సాగర్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? జలాలను చేయి పట్టుకొని నడిపించుకుంటూ వచ్చిన కేసీఆర్ గారు చివరకు బస్వాపూర్లో ఒక రిజర్వాయర్ కడితే ఈ బస్వాపూర్ నుండి ఈ ఆలేరు భువనగిరిలో ఉన్నటువంటి ఈ కరువు ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని వారు భావించి ఇక్కడ ఒక రిజర్వాయర్ను నిర్మాణం చేయడం జరిగింది. వారు కాళేశ్వరం కడుతూ ఇక్కడికి వచ్చేలోపు వారి టర్మ్ ఎండ్ అయింది. కానీ ఇక్కడ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయాలి. అదేవిధంగా ఈ నీళ్లను పంట పొలాలకు తరలించడానికి కావాల్సినటువంటి చిన్న కెనాల్స్ నిర్మాణం చేయాలి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం చేయాలి. ఎంత దురదృష్టం అంటే ఇంత పెద్ద కాళేశ్వరంను 5 ఏళ్ల రికార్డు సమయంలో కేసీఆర్ గారు పూర్తి చేస్తే ఈ చిన్న కాలువలు ఆయంత కొన్ని ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 ఏళ్ళైనా ఇప్పటికి పూర్తి చేయలేదు. ఆ కాళేశ్వరం దగ్గర ఆ 3 బ్యారేజీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నిర్మాణం చేసినటువంటి పిల్లర్లను చూస్తుంటే ఒక్కో పిల్లరు ఒక్కో అమరవీరుడికి ఒక స్మారక స్తూపంలాగా కనబడ్డది. ఆ పంప్ హౌజుల్లో ఒక్కొక్క బాహుబలి మోటార్ని చూస్తుంటే ఆ కేసీఆర్ గారు, జయశంకర్ గారు, కాళోజీ వాళ్ళు పడ్డ తపన, వాళ్ళు కన్న కళ మనకు చాలా స్పష్టంగా ఆ బాహుబలి మోటార్లో కనబడతా ఉంది. ఆ పంప్ హౌజుల నుంచి ఎక్కి దునుకుతున్నటువంటి పరవళ్ళు దొక్కుతున్నటువంటి గోదావరి జలాలను చూస్తుంటే సకల జనులు ఆ రోజు ఉద్యమంలో ఏ రకంగానైతే బయటికి వచ్చి జై తెలంగాణ నినదించిందో దానికి ఫలితమే ఈ రోజు గోదావరి జలాల పరవళ్ళు అని చెప్పి చాలా సంతోషపడ్డాం. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ. పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే 3 కోట్ల టన్నులు పండుతున్నాయి. ఉసుకమన్నట్టే పండుతుంది పంట. మీరందరూ కూడా చూస్తాను. నేను హెలికాప్టర్ మీద అక్కడ వదిలి ఆ కళాల సమయంలో ఎక్కడ చూసినా కానీ ఆ టార్పాలిన్ పేపర్లు, వడ్డ కుప్పలు, డాంబర్ రోడ్లు అన్ని ఆక్రమించేస్తారు. సగం డాంబర్ రోడ్డు మనం పోవడానికి. అంత బ్రహ్మాండ పంట పండుతుంది. దాన్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది, గుండెలు ఉప్పొంగుతాయి. ఈ దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నాము అనే ఒక సిస్టమ్. ఆ ముక్తీశ్వరుడి ఆలయం వద్ద ప్రారంభించినటువంటి మా టూరు 3 రోజుల తర్వాత ఈ బసాపూర్ రిజర్వాయర్ దగ్గర ఎండ్ అయింది. మాతో పాటు రాము ఈజ్ అన్ ఇరిగేషన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. టూర్ మొత్తం గైడ్ చేయడం జరిగింది. నాతో పాటు ఎప్పుడు ఉండేటువంటి మా పురుషోత్తం, అఖిల్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా మనం గమనించినటువంటి అంశాలను ఏ విధంగా విశ్లేషణ చేసి ప్రజల ముందు పెట్టాలి అనే దాంట్లో అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం చేశారు. మా విశ్వ ఈ టీంలో ఉన్నటువంటి మరొక కీలక వ్యక్తి. ఈ మొత్తం
కాళేశ్వరం ప్రాజెక్ట్ని 3 రోజుల్లో అద్భుతంగా తన కెమెరాలో బంధించి కొన్ని మెయిన్ బిట్స్ మన ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా మా పవన్ చూసినటువంటి అంశాలన్నింటినీ కూడా అప్డేట్స్ రూపంలో ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ పెట్టి అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈ అందరి యొక్క స్టడీ టూరు నిజంగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలని, మా టూరు విజయవంతం కావడానికి దానికి ప్రోత్సాహం అందించినటువంటి మన రామన్న గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి, అదేవిధంగా వివిధ ప్రాంతాలు మేము తిరుగుతున్నప్పుడు మాకు సహకారం అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వేరే పార్టీ కార్యకర్తలు కూడా మాకు సహకారం అందించారు. వాళ్ళకు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ.